నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఫేక్ అణుబాంబులు, ఫేక్ అరెస్టులు అండ్ ఫేక్ విధ్వంసాలు, ఫేక్ ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్, దాడులు, ఫేక్ అణుబాంబులు, దాడులు, అరెస్టులు, విధ్వంసాలు ఇవన్నీ ఫేక్. కరాచీ ఎయిర్పోర్ట్ ధ్వంసం, ఎయిర్ స్ట్రైక్ ఆన్ కరాచీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అరెస్టెడ్. వాషింగ్టన్ పోస్ట్ ఏం చేసిందంటే, సరే సహజంగానే వెస్ట్రన్ మీడియాకి, ప్రత్యేకించి యుఎస్ మీడియాకి భారత మీడియా అంటే కొంత కడుపుమంటుంది. దానికి తోడు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి జాతీయ ఛానల్స్ ఎక్కడో పాత క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొచ్చేసి చూపించేసి, ఇదిగో ఆర్మీ చీఫ్ అరెస్ట్ అయిపోయాడు, ఫలానా చోట దాక్కున్నాడు, మేము అణుబాంబులతో దాడి చేస్తున్నాం, ఇలా రకరకాల. మనం ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు నుంచి. ఆపరేషన్ సింధూర్ మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు. ఇన్ఫ్యాక్ట్ వాషింగ్టన్ పోస్ట్ కానీ, అలాగే కొన్ని పాశ్చాత్య మీడియాలు కానీ భారతీయ టెలివిజన్ ఛానల్స్ లేకపోతే భారతీయ మీడియా సంస్థలో కొద్దిపాటి చేసిన అతిశక్తితో కూడిన కొద్దిపాటి వీడియోలు ప్రజెంట్ చేసిన, లేకపోతే వార్తా కథనాలు ప్రచురించిన దాని మీద బాగా ఫోకస్ పెట్టినాయి. చిన్నపాటి ఎగ్జాగరేషన్ కూడా వాళ్ళు ఇంకా గ్లోరిఫై చేసి చూపించి, ఇదిగో ఎన్ని రకాల తప్పుడు కథనాలు. వెస్ట్రన్ మీడియా అంతా కంప్లీట్గా పాకిస్తాన్ అనుకూల జర్నలిస్ట్ తోటి నిండిపోయింది. అక్కడ సిఎన్ఎన్ లాంటి న్యూస్ ఛానల్ పొలిటికల్ లీడర్ పాకిస్తాన్ లైన్ తీసుకొని మాట్లాడాడు. మరి అది వాషింగ్టన్ పోస్ట్కి ఎందుకు కనపడలేదో అర్థం కాదు. మరి ఆయన ఆ లైన్ తీసుకొని ఏకంగా భారతదేశం ఇలా వణికిపోతూ, మోడీ గారు, అమిత్ షా గారు వణికిపోతూ ఒక 104 జనంతోటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి, అయ్యా ఎట్లాగైనా మీరే దయచేసి ఆ పాకిస్తాన్ వాడికి చెప్పండి, సీజ్ ఫైర్ మేము ఒప్పుకుంటామని మోడీ గారు అడిగినట్ట. మరి అది ఫేక్ న్యూసా కాదా అడగాలి కదా. అది వాషింగ్టన్ పోస్ట్ అడగదు, ఎందుకంటే వాళ్ళ భాష కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పేరుకి అతిపెద్ద పురాతన ప్రజాస్వామ్య దేశం. అక్కడ ట్రంప్కి అగెన్స్ట్ గాను, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెన్స్ట్ గాను ఏం మాట్లాడడానికి లేదు. సరే, మీరు బోల్డని కథనాలు రాసుకుని ఉంటారు. సిఎన్ఎన్ చేసి ఉండొచ్చు, వాషింగ్టన్ పోస్ట్ చేసి ఉండొచ్చు, న్యూయార్క్ టైమ్స్ కూడా చేసి ఉండొచ్చు. ఏంటి అక్కడ కూడా ఏంటంటే ఈ లెఫ్టిస్టు ఉదారవాద లెఫ్టిస్టులు, కొద్దిపాటి కమ్యూనిస్ట్ సానుభూతి పరులతో, అలాగే ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు ఉన్న కొందరు, లేకపోతే సానుభూతి పరులు, ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల సానుభూతి పరులు అక్కడ మరి జ్వరబడిపోయిన తర్వాత అంతకు మించిన కథనాలు భారత వైపు నుంచి చేసే ప్రసారంలో భారత టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేసే కథనాల్లో లోటుపాట్లు అన్నీ ఎత్తి చూపిస్తారు అనమాట. వాళ్ళు ఉన్నారు కాబట్టి. మరి వాళ్ళు చేసింది ఏంటి? భారతదేశం సరెండర్ అయిపోయిందని తప్పుడు ప్రచారం చేసిన యుఎస్ మీడియా ఛానల్స్ మీద, యుఎస్ వార్తా సంస్థల మీద, వార్తా పత్రికల మీద మరి వెస్ట్రన్ మీడియా అన్న కామెంట్స్ చేసిందా? యుఎస్ మీడియా అన్న కామెంట్స్ చేసిందా? భారతదేశం మీడియా మాత్రమే అతిశయోక్తులు ప్రసారం చేసింది. అంటే పాకిస్తాన్ టెలివిజన్ ఏం చేసింది? కళ్ళు చెవులు ఏమన్నా డాష్ అయ్యాయా? ఇది నెటిజన్స్ అడుగుతున్నారు. రెండోది, మన ఈ మధ్య ఒక స్టాండప్ కామెడీ చూసాం మనం. ఎవరంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. ఆయన పైల్స్తో బాధపడుతున్నారు. ఆయన హెమరాయిడ్స్. ఆ హెమరాయిడ్స్ కోసం ఆయన ఇస్లామాబాద్ కాదు, రావల్పిండి మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్ కూడా ఎవరంటే ఇప్పించేది వాళ్ళ ఫీల్డ్ మార్షల్ జనరల్ మునీర్. అంటే ఈయనకి ఏ బాధ ఉందో ఆయనే కనిపెడతాడు, ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు, ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. మళ్ళీ వీళ్ళకి అవసరమైనప్పుడు ఆయనే తీసుకొచ్చి నుంచోబెడతారు. కోటు ప్యాంటు వేసి, షూ వేసి, గంభీరమైన ఉపన్యాసం ఆయన చేత తెప్పించి, ఆయన చేతిలో నుంచి వీళ్ళ మెడలు, వీళ్ళ చేతిలో నుంచి ఆయన మెడలు, అవార్డులు తీసుకుంటారు. మరి అది కనబడలేదా వెస్ట్రన్ మీడియాకో లేకపోతే యుఎస్ మీడియాకో? షహబాజ్ షరీఫ్ ఆ స్టాండప్ కామెడీ జనరల్గా మీకు అందరికీ తెలిసిన విషయమే. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లేకపోతే ఫామ్ హౌసెస్లో ఏమైనా ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళు, పేరెంటాలు అవి పెట్టుకున్నప్పుడు స్టాండప్ కామెడీ ఏర్పాటు చేసుకుంటారు. విందుతో పాటు వినోదం కూడా. అలాంటి వినోదం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ బంకర్ మునీర్ ఈయన అడిగారు షహబాజ్ షరీఫ్ని, ఇవాళ మీకు సాయంత్రానికి మీకు హెమరాయిడ్ సమస్య తగ్గిపోతుంది, మీరు నార్మల్గా నడవచ్చు, ప్యాంట్ షర్ట్ వేసుకొని ఫలానా చోట ఫంక్షన్ అంటే జీ హుజూర్ అంటే ఆయన హాస్పిటల్ నుంచి లేచి ప్యాంట్ షర్ట్ వేసుకొని, కోట్ వేసుకొని వస్తాడు. అక్కడ వచ్చేసి ఇంకా కామెడీ మొదలెడతాడు. ఎలా ఉంటుంది ఆ కామెడీ అంటే, ఆయన ఆదివారం ఉదయం, మనకి మధుబాబు షాడో నవల్లో ఉంటుంది కదా, ఆదివారం ఉదయం
6 గంటలకి శుభ్రంగా ఆ, లేచి కాలకృత్యములు తీర్చుకొని పద్ధతిగా రెడీ అయిపోయిన తర్వాత నాకు మనసు పుట్టింది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలని. మా కోఠి ఆవరణలో అంటే ఇంటి ఆవరణలో ప్రధానమంత్రి కదా, ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి స్విమ్మింగ్ సూట్ వేసుకొని దిగాను. వెళ్ళే ముందు నా ఫోన్ నా సెక్యూరిటీ ఆఫీసర్కి ఇచ్చాను. ఇచ్చి ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్స్ వస్తే నాకు ఇవ్వమని చెప్పాను. జీ హుజూర్ అంటూ అతను వెళ్ళిపోయాడు. నేను ఇటు నుంచి అటు నుంచి ఇటు ఒక 5-6 రౌండ్లు వేసిన తర్వాత ఒక కాల్ వచ్చిందని చెప్పి సెక్యూరిటీ ఆఫీసర్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వజీర్ आजम आपके लिए एक फ़ोन आया था, आर्मी चीफ मुनीर साहब ने आपके फ़ोन किया था, ఎస్ వెయిట్ అని చెప్పేసి ఈయన బయటకు వచ్చి స్విమ్ సూట్ పైనుంచి ఒక గౌన్ ఒకటి తొడుక్కొని వచ్చి ఒక లాంగ్ సిగార్ ఒకటి వెలిగించేసి ఫోన్ అందుకున్న తర్వాత అవతల నుంచి చాలా వినయంగా ఎవరు ఆర్మీ చీఫ్ ఆయన పేరు మునీర్, సయ్యద్ అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్, ఆయన ఫోన్ నుంచి అవతల నుంచి వినయంగా वज़ीर आज़म पाकिस्तान के लिए एक बहुत इम्पोर्टेंट न्यूज़ है, मेरे साथ मैं बोलना चाहता हूँ, ఏదో ఇంపార్టెంట్ ఉందంటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈయన సారమోట్పు కన్నులతో ఆ సిగార్ ఒక లాంగ్ పఫర్ లాగేసి ఓకే చెప్పు వాట్ ఈస్ దేర్ అని అన్నమాట. అంటే భారత్ అనే హమ్కో అప్రోచ్ కియా, తీసేసుకో మనం సీజ్ ఫైర్ కోసం అని చెప్పి భారత్ డిమాండ్ చేస్తోంది, డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తోంది, వేడుకుంటోంది అడుక్కుంటోంది అని చెప్పేసి ఆయన చెప్పాట. ఓకే అయితే దాందే ఉంది, వాళ్ళు పూర్ ఇండియన్స్ వాళ్ళకి చేత కాదు, యుద్ధాలు చేయడం చేత కాదు, అలాగే పోరాటం చేత కాదు, వ్యూహాలు లేవు, వాళ్ళు అడుక్కుంటే పోతాయి. ఇప్పటికే పోవడంతో ప్రాణ నష్టం జరిగింది కదా, ఒక 10 లక్షల మంది చనిపోయి ఉంటారు కదా భారతదేశంలో. ఈయనంటాం ఇచ్చేద్దాం ఏం పర్లేదు వాళ్ళకి, మన పహల్గామ్ దాటి తర్వాత వాళ్ళకి మైండ్ దుబ్బినట్టుంది, ఇలాంటి స్లాంగ్ తోటే పూర్తిగా ఎగిరిపోయినట్టుంది, మైండ్ డాష్ అయినట్టుంది, అందువల్ల అడుగుతున్నారు కదా సీజ్ ఫైర్ ఓకే చెప్పాను అని ఈయన అన్నారట. అంటే ఆయన వెంబడి అంతే వినయంగా అవతల నుంచి సయ్యద్ అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ ఆర్మీ చీఫ్, వజీర్ ఆజం ఐ విల్ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఫోన్ పెట్టేశాట. ఈ కామెడీ అంతా కూడా ఏంటంటే అవతల పక్క 10-15 రకాల బిళ్ళలు తగిలించుకుని మూర్ఛరోగుల మాదిరి పాకిస్తాన్ ఉగ్రవాదులు, అదే ఆర్మీ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఆర్మీ వాళ్ళు, తీసేస్తే ఉగ్రవాదులు, పెద్ద తేడా ఏం లేదు వాళ్ళిద్దరికి. ఇద్దరు కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తుంటారు, కొన్నాళ్ళు ఈ ఉగ్రవాదుల క్యాంపులోను, కొన్నాళ్ళు అవతల. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి విజిల్ చేసి ఆనందంతో నృత్యం చేశారట. ఇదంతా ఎప్పుడు ఆయన స్టాండప్ కామెడీ, ఈ వీడియో బయటకు వచ్చింది స్టాండప్ కామెడీలో. ఆయన చాలా హుందాగా, మరి అంత పెద్ద హెమరాయిడ్స్ పేషెంట్ అంతసేపు నిలబడి మాట్లాడటమే గొప్ప. బట్ ఏంటంటే వాళ్ళకు అనుకూలమైనప్పుడు ఏంటంటే ఆయన అక్కడ రావులపిండి నుంచి ఇస్లామాబాద్ వచ్చేస్తాడు, మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్ళి రావులపిండి హాస్పిటల్లో చేరుస్తారు. మిలిటరీ పాలనలో ప్రధానమంత్రికి ఉండే స్వేచ్ఛ ఇంతకుముందు పాకిస్తాన్ చరిత్ర చూసిన వాడికైనా తెలుస్తుంది. ఇలాంటి కామెడీ షోలు బోల్డ్ని చేస్తుంటే మరి వెస్ట్రన్ మీడియా కంట కనపడలేదా? ఫేక్ అణుబాంబులు, దద్దరులున్న బార్డర్స్ అని చెప్పేసి భారత మీడియా చూపిస్తోంది అని అన్నారు కదా. మరి వెస్ట్రన్ మీడియా కదా కనపడాలిగా, వాషింగ్టన్ పోస్ట్ కనపడాలి, న్యూయార్క్ టైమ్స్ కనపడాలి. ఎందుకు కనపడలా పాశ్చాత్య మీడియాకి? మరి ఇదంతా గమనించాలి కదా, ఎందుకు గమనించలేదు? దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి ఫేక్ అన్నప్పుడు అవి కూడా ఫేక్ అయి ఉండాలి కదా. మరి ఈ 2 ఫేకుల్ని ఒకే కట్టాలి కదా, ఎందుకు కట్టలేకపోతుంది? ఈ ప్రశ్నలకైతే పాశ్చాత్య మీడియా చెప్పాలి సమాధానం, యుఎస్ మీడియా కూడా చెప్పాలి.